హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎస్ఏ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఎక్స్ప్లెయిన్ అంటే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగితే మీరు ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక్కటి రాస్తే సరిపోతుంది. అయితే మీకు ఎస్ఏ అడిగితే 3 రాయాల్సి ఉంటుందన్నమాట. స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్. ఈ 2 కూడా యాడ్ చేసి మీరు ఎస్ఏకి రాయొచ్చు. అదే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగితే ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు అసలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ తీసుకున్నాను. సో ఈ డయాగ్రామ్ ఎలక్ట్రాన్ అనమాట. ఈ ఎలక్ట్రాన్ అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉందన్నమాట. సో సర్టెన్ స్పీడ్లో మనకి రివాల్వ్ అవుతుంది. సో రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి రైట్ సైడ్కి ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఆర్బిటల్ మోషన్లో రివాల్వ్ అవుతుంది కాబట్టి ఆర్బిటల్ మోషన్ అంటే అదేనండి, సర్క్యులర్ మోషన్లో మనకి రివాల్వ్ అవుతుంది. అయితే ఎలక్ట్రాన్ తిరుగుతుంది కదా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ కూడా ఫ్లో అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇది ఎలక్ట్రాన్ అనుకుంటే ఇది కరెంట్ కూడా ఫ్లో అవుతుంది అనమాట దానికి ఆపోజిట్ డైరెక్షన్లో. సో దాన్ని ఐగా అనుకుంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, అలాగే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ మూవ్ అవుతుంది. ఇప్పుడు వర్టికల్గా మనకి వర్టికల్గా మనకి మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది వర్టికల్గా. సో దీన్ని మ్యూఎంగా తీసుకుంటాము, మ్యూ సఫెక్స్ ఎం అనమాట. సో దీన్ని మనం ఏమంటాము, దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి వర్టికల్గా ఏర్పడుతుంది అనమాట. సో వర్టికల్గా జనరేట్ అవుతుంది. సో పర్పెండిక్యులర్గా జనరేట్ అవుతుంది కాబట్టి హారిజెంటల్గా సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి మనకి వర్టికల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది కాబట్టి దీనికి మనం మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అంటాం. దీన్ని మనం మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో అలాగే దీన్ని మనం మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అని మ్యూ సఫెక్స్ ఎంతో మనం దీన్ని ఇండికేట్ చేస్తాము. సో మ్యూ సఫెక్స్ ఎం అని తీసుకున్నాం కదా. ఇక్కడ ఏరియాకి ఫార్ములా తెలుసు కదా. సో ఏరియా ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో మీకు డెరివేషన్లో యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్ అనేవి మనం ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ 3 కండిషన్స్ యొక్క డెరివేషన్ అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందర ఇంకా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్. ఫస్ట్ చూసుకుంటే ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఫస్ట్ కండిషన్ చూసుకుంటే, సో మనం ఇక్కడ కరెంట్ అనేది రివాల్వ్ అవుతుంది కదా ఎలక్ట్రాన్ డైరెక్షన్లో. సో ఎలక్ట్రాన్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి కరెంట్ అనేది నెగిటివ్లో ఉంటుంది అనమాట. దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు సో కరెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి కదా. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం క్యూగా తీసుకుంటాం. సో క్యూ వాల్యూ 1 అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ 1 ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో పర్ సెకండ్, number of electrons flow per second into charge of electron. సో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో పర్ సెకండ్. సో ఎలక్ట్రాన్స్ అంటే మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఈ తీసుకున్నాం. సో ఈనే రాస్తాం అంటే నెగిటివ్లో ఉంటుంది కాబట్టి మైనస్ ఈ బై ఫ్లో పర్ సెకండ్. సెకండ్ అంటే టైం కాబట్టి టీ రాసుకున్నాం. సో టైం అంటే టీ తీసుకున్నాం. ఓకే, ఛార్జ్ అనేది క్యూ ఉంటుంది, క్యూ వాల్యూ అనేది 1 అయిపోతుంది. 1 ఇంటూ ఎనీథింగ్ అవుతుంది. సో అనేది ఎనీథింగ్ అంటే మైనస్ ఈ బై టీ వస్తుంది అనమాట హియర్. సో టైంకి ఫార్ములా ఉంది కదా. సో దేర్ ఫోర్ టైం టీ ఈక్వల్ టు 2π బై ఒమేగా అనమాట. సో ఈ టీ వాల్యూ అనేది సబ్ ఇన్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 అనమాట ఇది. సో బాక్స్లో ఉంచండి. సో ఈక్వేషన్ 1 సబ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన వచ్చిన వాల్యూ ఇప్పుడు డెరివేషన్ చూద్దాం. వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ ఐ ఈక్వల్ టు మైనస్ ఈ బై 2π బై ఒమేగా. ఇప్పుడు ఈ ఒమేగా పైకి వెళ్తుందిగా డెరివేషన్ చేస్తే. సో మైనస్ ఈ ఒమేగా బై 2π. సో ఐ వాల్యూ ఎంత వచ్చిందండి? సో ఐ వాల్యూ మైనస్ ఈ ఒమేగా బై 2π. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 2 అనమాట. ఓకే కదా. సో ఇక్కడ దాకా వచ్చేసింది. సో దేర్ఫోర్ ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ని కనుక్కోవాలి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమనుకున్నాం మనం, మ్యూ సఫెక్స్ ఎంగా తీసుకున్నాం. సో దేర్ఫోర్ మ్యూ సఫెక్స్ ఎం అనేది డైపోల్ మూమెంట్ అనమాట. సో డైపోల్ మూమెంట్. సో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని ఐ అనుకున్నాం. అలాగే ఏరియా కూడా ఉంటుంది కదా. సో ఆ రెండింటిని కలిపి తీసుకున్నాం. దాన్ని మనం ఏరియాని కరెంట్ని కలిపితేనే కదా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడింది. సో దేర్ ఫోర్ మ్యూ సఫిక్స్ ఎం ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ. సో ఐఏగా రాసుకోవచ్చు. సో మనకి ఐ వాల్యూ వచ్చేసింది. ఏరియాకి ఫార్ములా ఉందన్నమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ ది లూప్ అంటే దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది లూప్ అంటే ఫార్ములా వచ్చేసి ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఏ వాల్యూ వచ్చేసింది మనకి, అలాగే ఐ వాల్యూ కూడా ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం.
సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈక్వల్ టు ఫీల్డ్ అనొచ్చు, మూమెంట్ అనొచ్చు అండి. సో ఐ వాల్యూ ఎంత, -e⍵/2π r². ఇక్కడ పైకి పై క్యాన్సిల్ అయిపోతుంది. సో పైకి పై క్యాన్సిల్ అయిపోయింది. మ్యూ సఫిక్స్ m -e⍵r²/2. సో వాల్యూ వచ్చిందనమాట. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో నేను చెప్పిన ఫార్ములాస్ అన్ని మీరు బాగా బైహార్ట్ చేసేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకి ఆర్బిటాల్స్లో తీసుకోవాలి. సో మీకు ఇంటర్లో క్వాంటమ్ నెంబర్స్ చెప్తారు కదా, సో దాన్ని కన్సిడర్ చేద్దాం. సో ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ తీసుకోవాలంటే ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అంటే మనకేముంటుంది, m⍵r² అనమాట. m⍵r²ని తీసుకోవాలి. సో ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ఇక్కడ ఎల్ సఫిక్స్ క్యాపిటల్ ఎల్ సఫిక్స్ స్మాల్ ఎల్ కామా బి తీసుకుంటాము. సో దీన్ని ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్గా తీసుకున్నాం. ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్గా తీసుకున్నాం. సో ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్గా తీసుకున్నాం. సో తీసుకుంటే m సఫిక్స్ ఎల్ హెచ్ క్రాస్ m సఫిక్స్ ఎల్ అంతే ఉంటుంది. హెచ్ క్రాస్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్ క్రాస్ అంటే h/2π అనమాట. సో ఇది ఫార్ములా అనమాట. దేర్ఫోర్ రాసుకోండి మీరు ఫార్ములా. హెచ్ క్రాస్ ఈక్వల్ టు h/2π అనమాట. సో మీకు గుర్తుండటం కోసం నేను ఇలా రాశాను, ఓకేనా. సో h/2π. సో అది అయిపోయింది. సో నెక్స్ట్ చూసుకుంటే, సో ఇక్కడ దేర్ఫోర్ మనం ఆర్బిటల్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఆర్బిటల్ నెంబర్ అంటే ఏంటి, సో మనం తీసుకున్నది ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎల్ తీసుకున్నాం. సో ఎల్ ఈక్వల్ టు క్వాంటమ్ నెంబర్స్ ఎల్ ఈక్వల్ టు m⍵r² అనమాట. సో ఇది ఇంటర్లో చెప్తారు, దీన్ని మనం ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ అని అంటాం అనమాట. సో ఇది తీసుకున్నాము. ఇక్కడ ఎల్కి సఫిక్స్ ఎల్ కామా బీగా తీసుకున్నాం కాబట్టి విత్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వీటిని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు దేర్ఫోర్ m సఫిక్స్ ఎల్ హెచ్ క్రాస్ ఈక్వల్ టు m సఫిక్స్ ఎల్ h/2π. సో వాల్యూ అనేది మనకి అవసరం అవుతుంది. సో దేర్ఫోర్ ఈక్వేషన్ 3 అండి, ఈక్వేషన్ 3 తీసుకున్నాం ఇక్కడ. సో ఈక్వేషన్ 3 ఇందాక వచ్చింది కదా, సో ఆ ఈక్వేషన్ 3 అనేది నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. మ్యూ సఫిక్స్ m -e⍵r²/2. సో ఈక్వేషన్ 3 అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఎంటైర్ ఎల్ వాల్యూస్ అనేవి మనం ఎల్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి, ఈ ఈక్వేషన్ 3ని ఎల్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎంతో డినామినేటర్ని మల్టిప్లై చేద్దాం. సో దేర్ఫోర్ డినామినేటర్ ఆన్ బోత్ సైడ్స్ ఎంతో మనం చేద్దాం. సో ఇంటూ m/m. సో చేస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ డెరివేషన్ చూద్దాం. ఇక్కడ ఇంటూ చేద్దాం. సో మల్టిప్లై చేస్తున్నాం కదా, డినామినేటర్ని మనం ఎంతో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, m ఈక్వల్ టు -e, సపరేట్గా రాద్దాం -eని. సో m⍵r²/2m, ఓకేనా. సో ఇక్కడ దేర్ఫోర్ ఈ ఎల్ వాల్యూ ఏం తీసుకున్నాం మనం, సో ఇక్కడ ఎల్ వాల్యూ చూసుకోండి, m⍵r² తీసుకున్నాం. m⍵r² ఉందిగా, సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఎల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ సఫిక్స్ m -e, ఇక్కడ ఇది ఎల్ అయిపోతుంది. సో ఇది ఇవ్వండి. సో 2m యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. సో దీన్ని మనం ఈక్వేషన్ 4 అనుకుందాం. సో ఈక్వేషన్ 4 అనుకుంటే, సో నెంబర్ చూసుకోండి, ఈక్వేషన్స్ నేను కరెక్ట్గా అయిపోయింది, మీరు ఒకసారి నోట్ చేసుకుంటే మీరు కరెక్ట్గా వేసుకోవచ్చు. సో ఈక్వేషన్ 4ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అప్లై చేద్దాం. సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం తీసుకున్నాం, క్యాపిటల్ ఎల్ సఫిక్స్ స్మాల్ ఎల్ కామా బి అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ -e ఎల్ కామా క్యాపిటల్ ఎల్ సఫిక్స్ ఎల్ కామా బి. సో తీసుకున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడదాం అనమాట. సో 2m హియర్ క్యాపిటల్ ఎల్ సఫిక్స్ ఎల్ కామా బి అంటే ఏంటి, సో ఎల్ కామా బి అంటే ఏంటి, సో చూద్దాం. క్యాపిటల్ ఎల్ సఫిక్స్ స్మాల్ ఎల్ కామా బి ఈక్వల్ టు m సఫిక్స్ ఎల్ హెచ్ క్రాస్ ఈక్వల్ టు m సఫిక్స్ ఎల్ h/2π, అంటే m సఫిక్స్ ఎల్ h/2πని తీసుకుంటాం. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, దేర్ఫోర్ m ఈక్వల్ టు, సో ఏం లేదండి, ఇక్కడ ఎల్ కామా బి ఉంది కదా, ఆ వాల్యూ ఇది. సో ఈ వాల్యూకి ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో సబ్స్టిట్యూట్ చేస్తే -e/2m ఇంటూ m సఫిక్స్ ఎల్ h/2π. సో వాల్యూ వేసాను. సో ఇప్పుడు మ్యూ సఫిక్స్ m అనమాట. మ్యూ సఫిక్స్ m తీసుకుంటే m వాల్యూని బయట రాసేద్దాం. సో బయట రాస్తే m సఫిక్స్ l వస్తుంది. సో -e/4π, 2 × 2 4 అవుతుంది. సో 4πm అనమాట. సో 4πm వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇటు సైడ్ రాద్దాము. ఏం లేదండి, అటు సైడ్ రాస్తున్నాను అంతే. దేర్ఫోర్ -e/4πm ఇంటూ m సఫిక్స్ l. సో మనకి ఒక వాల్యూ అయితే వచ్చేసింది, మ్యూ సఫిక్స్ m వాల్యూ అయితే వచ్చింది. సమ్ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేసాం. హియర్ ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వశ్చన్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ E అనేది ఏంటి, ఎలక్ట్రాన్ ఛార్జ్ అనమాట. E అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్ అనమాట ఇది.
సో ఈ అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్. హెచ్ అనేది ఏంటి, ఫ్లాంక్స్ కాన్స్టెంట్ అనమాట, ఫ్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అనేది ఫ్లాంక్స్ కాన్స్టెంట్. మరి ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇక్కడ. సో ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, నెక్స్ట్ డెరివేషన్ ఇక్కడ మ్యూ సఫెక్స్ బి అనమాట. మ్యూ సఫెక్స్ బి అంటే బోర్స్ మ్యాగ్నెటిజం అని అంటాము. సో ఇప్పుడు వచ్చింది దాని వాల్యూని, ఈ వాల్యూ ఉంది కదా, సో మ్యూ సఫెక్స్ బి, మ్యూ సఫెక్స్ క్యాపిటల్ బి, దీన్ని మనం బోర్స్ మ్యాగ్నెటిజం అని అంటాం. అంటే ఫోర్ బోర్స్ మ్యాగ్నెటిజం అంటాం కాబట్టి ఈ వాల్యూ అనేది బోర్స్ మ్యాగ్నెటిజం అయిపోతుంది అనమాట. అంటే మ్యూ బి బోర్స్ మ్యాగ్నెటిజం ఏంటంటే మ్యూ సఫెక్స్ క్యాపిటల్ బి ఈక్వల్ టు మనకు వచ్చేసి EH/4πm అనమాట. సో ఈ వాల్యూ అనేది మనకి మ్యూ బి అయిపోతుంది అనమాట. సో ఈక్వేషన్ 5 అనుకున్నాము. సో 5 అనుకుంటే సో ఈక్వేషన్ 5లో సబ్ చేద్దాం. సబ్ ఇన్ ఈక్వేషన్ 5. సో ఒక్క నిమిషం. సో ఈక్వేషన్ 5 అనుకున్నాం కాబట్టి సో ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే therefore మ్యూ సఫిక్స్ m ఈక్వల్ టు మనకి మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి m సఫిక్స్ స్మాల్ l అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ వాల్యూ అయితే వచ్చేసింది మనకి. సో దీని ఈ వాల్యూ ఉంది కదా, సో ఈ వాల్యూని ఈక్వేషన్ 6 అనుకుందాము. సో ఈక్వేషన్ 6 అనుకుంటే ఇక్కడ మనకి మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి ఉంది కదా, సో ఆ వాల్యూ ఏమవుతుంది, మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి అప్రాక్సిమేట్ వాల్యూ 9.27 ఇంటూ 10⁻⁻24 యాంపియర్స్ మీటర్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యాంపియర్స్ మీటర్ స్క్వేర్. సో ఇది వాల్యూ అనమాట, అప్రాక్సిమేట్ వాల్యూ. దీన్ని బై హార్ట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చూద్దాము. సో సెకండ్ కూడా సింపుల్గా మీకు డెరివేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ కండిషన్ని మనం డెరివేట్ చేయడానికి స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, దీన్ని మనం డెరివేట్ చేయడానికి బోర్ మ్యాగ్నెటాన్ తీసుకుంటాం అనమాట. మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి ఈక్వల్ టు బోర్స్ మ్యాగ్నెటాన్ అండి. మ్యాగ్నెటిజం అని పొరపాటును మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో మ్యాగ్నెటాన్ అనమాట. సో ఇక్కడేం తీసుకుంటాం, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ కాబట్టి మ్యూ సఫిక్స్ స్మాల్ ఎస్ తీసుకుంటాం, స్పిన్ కాబట్టి. సో ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే 1/2 హాఫ్ తీసుకుంటాం అనమాట. అంటే బోర్ మ్యాగ్నెటాన్లో హాఫ్ తీసుకుంటాము. హాఫ్ అంటే హాఫ్ మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి. ఓకేనా, హాఫ్ అంటే ఇప్పుడు బోర్ మ్యాగ్నెటిజం అనేది ఒక వాల్యూ అనుకున్నాం, సర్టన్ వాల్యూ. సో దాంట్లో సగం తీసుకుంటేనే మనకి స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. కాబట్టి సో మ్యూ సఫిక్స్ S ఈక్వల్ టు 1/2 తీసుకుంటాం అనమాట. అప్పుడు 1/2 మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి అయిపోతుంది. సో మ్యూ సఫిక్స్ క్యాపిటల్ బి వాల్యూ మీకు తెలుసు కదా, సో ఈక్వేషన్ 6 తీసుకుంటాం. సో ఈక్వేషన్ 6 కాదు, సారీ, ఇక్కడ మ్యూ సఫిక్స్ బి అంటే EH/4πm అనేది వాల్యూ వచ్చింది కదా. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ సఫిక్స్ S అంటే స్పిన్ కాబట్టి 1/2 ఆ వాల్యూని ఇక్కడ రాసుకుంటే EH/4πm. సో EH/4πm ఆ వాల్యూ రాసేసాను. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మ్యూ సఫిక్స్ SZ తీసుకుంటాం అనమాట. సో మ్యూ సఫిక్స్ SZ ఏమవుతుంది, G ఇంటూ EH/4πm అనమాట. 4πm ఇక్కడ వచ్చేసి M సఫిక్స్ Sగా తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ G అనేది ఏంటి, ల్యాండ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. ల్యాండ్ ఈజ్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అంట ఇక్కడ G అనేది. సో దాన్ని తీసుకున్నాము. ఇక్కడ మనం స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం బోర్ మ్యాగ్నెటాన్ని తీసుకుంటాం అనమాట. సో మ్యూ SZ అనేది G ఇంటూ బోర్ మ్యాగ్నెటాన్. సో బోర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ MS అవుతుంది అనమాట. సో SZని తీసుకుంటాం. ఇక్కడ G ఫార్ములా ఏంటంటే G ఈక్వల్ టు 1 ప్లస్ J ఇంటూ J+1 ప్లస్ S ఇంటూ S+1 మైనస్ L ఇంటూ L+1 బై 2J ఇంటూ J+1 అనమాట. ఇది ఫార్ములా. సో ఇదనమాట ఫార్ములా. G అంటే ఇది ఫార్ములా. మరి J అంటే ఏంటి, J అంటే L+or-S అనమాట. క్యాపిటల్ L+or-S. ఇక్కడ L అనేది జీరోగా తీసుకుంటే +or-M అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో S ఈక్వల్ టు 1/2 అవుతుంది, లేకపోతే -1/2 అవుతుంది అనమాట దాని వాల్యూ అనేది. సో S అనేది 1/2 అవుతుంది, లేకపోతే -1/2గా కూడా అవుతుంది అనమాట వాల్యూ. సో ఆ వాల్యూస్ అనేది తీసుకుంటాం అట్లా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు G అంటే ల్యాండ్ స్ప్లిట్టింగ్ వాల్యూ అని చెప్పేశాను. ఇప్పుడు J వాల్యూ అనేది J వాల్యూ దగ్గర ఉన్నాం. క్యాపిటల్ L+or-Sగా తీసుకుంటే L అనేది 0 అయిపోతుంది, లేకపోతే +or-M వస్తుంది అనమాట దాని ఆన్సర్ అనేది. సో S ఈక్వల్ టు 1/2 ఆర్
-1/2 నెగిటివ్లో వస్తుంది, లేకపోతే పాజిటివ్లో అనేది వస్తుంది అనమాట ఈ వాల్యూ. సో ఇదండి, ఇవైతే ఆన్సర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు థర్డ్ చూద్దాం, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్. దేర్ఫోర్ థర్డ్ వచ్చేసి స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, spin magnetic moment of nucleus. సో స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్ దీన్ని చూసుకుంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటే కాంబినేషన్స్లో తీసుకోవాలన్నమాట. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కాంబినేషన్లో ఉంటాయి అనమాట. సో న్యూక్లియస్ అవి కాంబినేషన్లో ఉంటాయి కాబట్టి మీరేం రాయవసరం లేదండి. సో న్యూక్లియస్ ఈక్వల్ టు న్యూక్లియస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్కి మనకి ఛార్జ్ ఉండదు కాబట్టి ప్రోటాన్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జెస్ ఉంటుంది, కాంబినేషన్స్ అనమాట. ఏం లేదండి, మ్యూ సఫిక్స్ పీ తీసుకోండి, పీ కాకపోతే ఎన్ తీసుకుంటాను, నేను ఎన్ తీసుకుంటాను. సో మ్యూ సఫిక్స్ ఎన్ తీసుకుంటే ఏం లేదండి, మీరు ఇందాక ఒక వాల్యూ చెప్పాను కదా మీకు, స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఏ వాల్యూ తీసుకున్నారంటే మ్యూ సఫిక్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 EH/4πm తీసుకున్నారు కదా. సో EH/4πm అంటే ఏంటి, బోర్ మ్యాగ్నెటాన్. సో బోర్ మ్యాగ్నెటాన్ వాల్యూ తీసుకుంటారు, బోర్ మ్యాగ్నెటాన్ వాల్యూ తీసుకొని 4πm తీసుకున్నారు కదా. సో ఎమ్కి ఇక్కడ ప్రోటాన్ వస్తుంది అనమాట, ప్రోటాన్కి ఛార్జ్ ఉంది కాబట్టి ప్రోటాన్ తీసుకుంటాం. సో పీ వస్తుంది అనమాట, అంటే ఎం సఫిక్స్ పీ వస్తుందండి ఇక్కడ. సో ఎం సఫిక్స్ అనమాట, ఇది సఫిక్స్ అండి, ఎం సఫిక్స్ పీ వస్తుంది. సో పీ అంటే ఏంటి, మాస్ ఆఫ్ ప్రోటాన్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ అనమాట. సో ఇది వాల్యూ. సో ఇంతేనండి, దీన్ని అప్రాక్సిమేటరీ వాల్యూ రాయాలి కదా. సో మ్యూ సఫిక్స్ పీ ఆర్ ఎన్ అంటే ఏదైనా రాసుకోవచ్చు, మీరు ఎన్ అయినా తీసుకోవచ్చు, నేను ఎన్ తీసుకున్నాను. 5.05 × 10⁻⁻29 Am/m² అనమాట. సో ఈ వాల్యూ. సో ఇదండి, అయిపోయింది వాల్యూ అయితే.